ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గ్రామ సచివాలయాల్లో సైతం వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. కోవిడ్తో సహజీవనం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అపహాస్యం చేశారని, ఇప్పుడు అదే జరుగుతుందని అన్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అపోహలను ప్రక్కన పెట్టేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి సుచరిత అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టినటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలని వణికిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి గుంటూరు నగరంలో ఇందాక మన మేయర్ గారు చెప్పినట్లుగా గత మార్చి నెల 24వ తారీఖున మన గుంటూరు నగరంలో మనం ఫస్ట్ కేసును గుర్తించడం జరిగింది. గడిచిన ఏడాది కాలంలో దాదాపుగా 18,000 పైచిలుకు కేసులు మన నగరంలో రిజిస్టర్ అవ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే మనకు కోవిడ్ వచ్చింది అనేది గుర్తించిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి ప్రతి చోట కూడా మనకు సెంటర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మనకు ట్రేసింగ్ చేయడం, టెస్ట్ చేయడము, ట్రీట్ చేయడము అనేటువంటి విధానం ద్వారా మరి పూర్తి స్థాయిలో దాదాపుగా కరోనా రాష్ట్రంలో కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులు కూడా రావడం జరిగింది. కానీ తిరిగి మనం గత 3-4 రోజుల నుండి చూస్తుంటే మన రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న మన జిల్లా వ్యాప్తంగా 176 కేసులు నమోదైన విషయం కూడా మనం గమనించాలి. మనము గతంలో మనకు ఈ వైరస్ పుట్టినప్పటికంటే ఇప్పుడు మనం కొంత సేఫ్ మెథడ్స్ మనకు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వైరస్ పుట్టినప్పుడు వ్యాధి లక్షణాలు కానివ్వండి, ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా అప్పుడు తెలియని ఒక కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు మనకు వైరస్ను నియంత్రించుకునే విధంగా మనకు వ్యాక్సినేషన్ అన్నది రావడం జరిగింది. గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి ఒక్కరం కూడా మనం కరోనాతో సహజీవనం చేయాలని. అప్పుడు చాలామంది అపహాస్యం చేశారు. కానీ వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒక వైరస్ పుట్టిన తర్వాత అది పూర్తి స్థాయిలో చనిపోదు అనే ఒక వాస్తవాన్ని గమనించి మన రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసి ప్రతి ఒక్కరూ మనకు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సినటువంటి ఆవశ్యకతను చెప్పడం జరిగింది. మనకు వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మొదటి డోసుకు రెండో డోసు బూస్టర్ డోస్ వేసుకోవడానికి